నవరాత్రుల సమయంలో మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆ దుర్గాదేవికి మాంసాన్ని నైవేద్యంగా పెడితే మరికొన్ని ప్రాంతాల్లో కనీసం ఉల్లిపాయ కూడా ముట్టుకోరు. గుజరాత్, రాజస్థాన్ ఇంకా మధ్యప్రదేశ్లలో ఈ నవరాత్రులలో వారు కఠినమైన ఉపవాసం చేస్తారు. ఎలా అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, మద్యం లాంటివి ఏవి ముట్టుకోకుండా కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తింటారు. మరికొందరైతే ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. కానీ బెంగాల్లోని వారి భక్తి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అక్కడి వారు దుర్గాదేవికి మటన్, చేపలను నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వారి పురాతన సాంప్రదాయాల్లో ఒక భాగం. దేవతకు ఇలా ఆహారాన్నివ్వడం ఉపవాసమంతా పవిత్రమైనదిగా భావిస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి మాంసాన్ని వండి ప్రసాదంగా పెట్టడాన్ని నిరామిష్ మాన్షా అంటారు. ఈ విందులో మద్యం కూడా ఉంటుంది. ఈ సమయంలో మద్యం అమ్మకాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఈ రెండు భిన్నమైన సాంప్రదాయాలు, కానీ ఈ రెండిటిలో భక్తి మాత్రం ఒకటే.